హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఇవాళ అన్ని చదవడం గురించి వర్డ్స్ రాశానండి. అన్ని వర్బ్స్ కూడా చదవటం రాయటం గురించి తీసుకున్నాను. ఇందులో మొదటగా రీడ్, స్టడీ, గో త్రూ, మగప్, బై హార్ట్, రిసైట్. ఇందులో మొదటిది రీడ్, రెడ్ చదవటం అండి. అలానే స్టడీ, స్టడీడ్. ఇట్స్ నాట్ స్టడీడ్, స్టడీడ్. అంటే రీడ్ అంటే మన టైంపాస్ కోసం చదివేది. వి రీడ్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, నావెల్స్, స్టోరీ బుక్స్. ఇలాంటివి ఏవైనా దాన్ని మనం గుర్తుపెట్టుకోము, దానిపైన ఎగ్జామ్ ఏమీ రాయము. అలా ఏదైనా చదివితే రీడ్ అంటాం. ఐ రీడ్ ద హిందూ న్యూస్ పేపర్ డైలీ. మై ఫాదర్ రీడ్స్ ద ఈనాడు న్యూస్ పేపర్ డైలీ. ఐ రీడ్ నావెల్స్ సమ్టైమ్స్. నేను అప్పుడప్పుడు నావెల్స్ చదువుతూ ఉంటాను. నేను హిందూ న్యూస్ పేపర్ చదువుతాను, ఈనాడు న్యూస్ పేపర్ చదువుతాను. ఇలా పేపర్స్ కావచ్చు, మ్యాగజైన్ కావచ్చు, నావెల్ కావచ్చు, స్టోరీ బుక్స్ కావచ్చు, చదవటాన్ని రీడ్ అంటామండి. అలానే ఏదైనా అర్థం చేసుకోవడానికి కూడా రీడ్ అంటారండి. మిస్టర్ ఎంఎస్ ధోని రీడ్స్ ద బౌలర్స్ వెరీ ఫాస్ట్. అంటే అతను బ్యాటింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి బాల్ వేస్తారు అనేది తొందరగా అర్థం చేసుకుంటాడు. ఇలా అర్థం చేసుకోవడానికి కూడా రీడ్ అంటాం. రైట్. రెండో పదం స్టడీ, స్టడీడ్. ఏదైనా జాగ్రత్తగా చదవటాన్ని స్టడీ అంట. వి రీడ్ అకాడమిక్ బుక్స్. మనము చదువుకుంటున్నప్పుడు మన ఎడ్యుకేషనల్ లైఫ్లో వి స్టడీ టెక్స్ట్ బుక్స్. అంటే క్షుణ్ణంగా, పూర్తిగా, సమూలంగా చదవటాన్ని స్టడీ అంటాం. అలాగే లాయర్స్ స్టడీ ద కేస్ డీటెయిల్స్. ఎందుకంటే వాళ్ళు ఆ కేసుని వాదించాలి కాబట్టి లాయర్స్ కేస్ డీటెయిల్స్ని, ఆ ఫైల్స్ని, సెక్షన్స్ని అన్నీ కూడా స్టడీ చేస్తారు. అలాగే డాక్టర్స్ స్టడీ ద రిపోర్ట్స్ ఆఫ్ పేషెంట్స్. డాక్టర్స్ ఏం చేస్తారండి, ఆ పేషెంట్స్ పైన ఉన్న రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, బ్లడ్ టెస్ట్ కావచ్చు, ఏదైనా ఎక్స్రేస్ కావచ్చు, వాటిని క్షుణ్ణంగా జాగ్రత్తగా స్టడీ చేసి చదివి నేర్చుకుని దానిపైన ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి పేషెంట్కి అనేది చూస్తారు. సో స్టడీ ఏంటండి, ఒక్కసారి చూద్దాం. రీడ్ అంటే మామూలుగా చదవటం. ఐ రీడ్ ద హిందూ న్యూస్ పేపర్ డైలీ. మై ఫ్రెండ్ రీడ్స్ ద ఈనాడు న్యూస్ పేపర్ డైలీ. I read novels sometimes. I read magazine. It's not magazine, it's a magazine, right? Study. My son studies 8th standard now. ఇలా అంటే అకాడమిక్ బుక్స్ కావచ్చు, ఏదైనా ఫైల్స్ కావచ్చు, కేసుకు సంబంధించిన ఫైల్స్ కావచ్చు, పోలీస్ పీపుల్ చదివే, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చదివే ఫైల్స్ కానీ ఇలాంటివి ఎప్పుడు స్టడీనే అంటాం. నెక్స్ట్ అండి గో త్రూ, వెంట్ త్రూ, గాన్ త్రూ. ఏదైనా పైన చదవడాన్ని గో త్రూ, వెంట్ త్రూ, గాన్ త్రూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాంప్లెట్ ఉందండి, పాంప్లెట్స్. ఇట్స్ నాట్ పాంప్లెట్, ఇట్స్ ఎ పాంప్లెట్, రైట్. ఎవరైనా పాంప్లెట్ ఇచ్చారు, ఏం చేస్తాము, వాట్ ఈజ్ వాట్ అని పైన చూస్తాం. వెన్ వీ గో టు సినిమా థియేటర్, ఫిలిం థియేటర్ ఫర్ వాచింగ్ ఎ మూవీ, వెన్ వీ హ్యావ్ ద టికెట్, మనము సినిమా థియేటర్కి పోయినప్పుడు మన చేతిలో టికెట్ ఉన్నప్పుడు దానిపైన ఒకసారి పైన చదువుతాం. ఏంటి చదువుతాము, సీట్ నెంబర్ ఏంటి, ఏ రోలో ఉంది మనం కూర్చోవలసింది అనేది ఒక పైన చూసి చదవటాన్ని గో త్రూ అంటారండి. అలానే చూడండి సిగ్నేచర్, జస్ట్ గో త్రూ ద పేపర్ బిఫోర్ గివింగ్ యువర్ సిగ్నేచర్. సంతకం పెట్టే ముందు పైన ఒకసారి చదవండి అని చెప్పేసి అంటున్నాను. జస్ట్ గో త్రూ ద పేపర్ బిఫోర్ గివింగ్ యువర్ సిగ్నేచర్. ఇలా గో త్రూ అంటే అది అర్థం. అలానే ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయడాన్ని కూడా గో త్రూ అంటారు. అవి నష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఏవైనా కావచ్చు. హీ వెంట్ త్రూ లాట్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ హిస్ లైఫ్. అతను ఎన్నో ఎక్స్పీరియన్స్ చేశాడు, ఎన్నో చవి చూశాడు తన జీవితంలో. హీ వెంట్ త్రూ లాట్స్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్ ఇన్ హిస్ లైఫ్. ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ చూశాడు. అన్నీ మంచి చూశాడు, చెడు చూశాడు తన జీవితంలో. ఇలా చూడ్డానికి గో త్రూ, వెంట్ త్రూ. టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ ఈజ్ కాల్డ్ ఎస్ గో త్రూ, వెంట్ త్రూ, గాన్ త్రూ, రైట్. చదవడం గురించి చూస్తున్నామండి. రీడ్ మామూలుగా చిన్నగా పుస్తకాలు కానీ, నోవెల్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ ఇలా చదివితే రీడ్ అంటాం. స్టడీ అంటే క్షుణ్ణంగా చదవటాన్ని. గో త్రూ అంటే పైన చదవడం. గో త్రూకి ఆల్టర్నేటివ్ మీనింగ్స్ కూడా ఉన్నాయి, రైట్. మగప్, బై హార్ట్. మగప్ అన్న, బై హార్ట్ అన్న కంఠస్థం చేయడం, బట్టి పట్టడం. అది చదివేది మనకు అర్థమైనా అర్థం కాకపోయినా పలుమార్లు రిపీటెడ్గా చదివేసి గుర్తు పెట్టుకుని అలాగే చెప్పేస్తాం కదా, దాన్ని బై హార్ట్ అంటాం. వీ జనరలీ బై హార్ట్ ఇన్ అవర్ స్కూల్ డేస్. I used to by heart poems,
టేబుల్స్ మనం ఎక్కాలు బట్టి పట్టేస్తాం చిన్నప్పుడు. ఇలా పోయమ్స్ పద్యాలు బట్టి పడతాం. ఇలా పద్యాలు కానీ ఎక్కాలు కానీ శ్లోకాలు కానీ ఇలా బట్టి పట్టడాన్ని అర్థమైనా అర్థం కాకపోయినా అలాగే చదివేయటాన్ని బై హార్ట్ ఆర్ మగ్గప్ అంటాం. ఐ యూస్ టు మగ్గప్ టేబుల్స్ ఇన్ మై స్కూల్ డేస్. నేను నా స్కూల్ డేస్లో ఎక్కాలు పట్టేవాడిని. గో త్రూ మగ్గప్ బై హార్ట్. నెక్స్ట్ అండి రిసైట్ అంటే ఏదైనా పాడటం, చదవటం, చదివి వినిపించటం, పాడి వినిపించడం. అంటే వి రిసైట్ జనగణమన ఇన్ ఆ కాలేజ్ డైలీ ఇన్ ద ఈవినింగ్. మేము మా కాలేజీలో సాయంత్రం పూట జనగణమన పాడతాం. ఇలా పాడడం కావచ్చు, చదవడం కావచ్చు. అంటే ఏదైనా లిస్ట్ ఆఫ్ థింగ్స్ అండి. ఏదైనా మీ దగ్గర ఒక పేపర్ ఉంది, అన్ని గ్రాసరీ ఐటమ్స్ రాశారు, అవన్నీ చదివి వినిపించడం. అలానే చెప్పడం, చదివిన దాన్ని, స్టడీ చేసిన దాన్ని లేదా బై హార్ట్ చేసిన దాన్ని చెప్పడాన్ని కూడా రిసైట్ అంటారండి. ఓకేనా? పిల్లలు చెప్తారు కదా, టేబుల్స్ కానీ పద్యాలు కానీ ఏదైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ చెప్తారు కదా స్కూల్లో, అలా చెప్పడాన్ని రిసైట్ అంటారు. అంటే రిసైట్ అంటే చాలా అర్థాలు ఉన్నాయి. పాడడము, పాడి వినిపించడం. ఏంటి? పద్యాలు కావచ్చు, శ్లోకాలు కావచ్చు, రాగయుక్తంగా పాడడం, పాడి వినిపించడం. అలానే చదవడం, చదివి వినిపించడం. అంటే ఏవైనా సెట్ ఆఫ్ థింగ్స్ అండి. అంటే లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ని చదివి వినిపించడం. అలానే ఇప్పుడు ఎప్పుడైనా కానుకలు ఇచ్చారనుకోండి, అది లిస్టు ఎవరు చదువుతారు కదా, పలానా వాళ్ళు ఇంత ఇచ్చారు, ఇంకో సుబ్బారావు అంత ఇచ్చాడని చదువుతారు కదా, అలా చదివి వినిపించడానికి కూడా రిసైట్ అని అంటామండి. అలాగే పాడడం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రాయలేదు. సింగ్, SING సింగ్, SANG sang, SUNG sung. సింగ్, సాంగ్, సంగ్ పాడటం, మామూలుగా పాటలు పాడడం. SP బాలు హ్యాస్ సంగ్ మోర్ దెన్ 50,000 songs in his entire career. ఏంటండి? SP బాలు హ్యాస్ సంగ్ more than 50,000 songs in his entire career. తన ఎంటైర్ కెరియర్లో ఎన్నండి? 50,000 పైనే పాటలు పాడారు ఆయన. రైట్. సింగ్ అంటే అది అర్థం, పాడడం గురించి మాట్లాడు. అలాగే హమ్ అంటే ఇంకో పదం యాడ్ చేశాను. రిసైట్ తర్వాత ఇంకో 2 పదాలు యాడ్ చేశానండి, రాయలేదు ఇక్కడ. సింగ్, సాంగ్, సంగ్. అలానే హమ్, HUM, హమ్, HUMMED, హమ్డ్ అంటే కూని రాగం తీయడం. అంటే లిరిక్ తెలియకుండానే అని రాగాలు తీస్తాం కదా, వెన్ వీ టేక్ బాత్ అండ్ ఆల్, దాట్ ఈస్ కాల్డ్ యాజ్ హమ్. ఇక్కడ చదవడం గురించి చూసాం, ఇప్పుడు రాయడం గురించి చూద్దామండి. ఇక్కడ చూడండి, WRIT, రైట్. ఏంటంటే మనకి ఎప్పుడైనా చాలా బ్యూటిఫుల్ టెక్నిక్ అండి ఇది. ఎప్పుడైనా మనము Wతో ఏదైనా ఒక వర్డ్ స్టార్ట్ అవుతూ దాని పక్కన R కనిపిస్తే, అంటే WRతో ఒక వర్డ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఎప్పుడు కూడా W సైలెంట్ లెటర్ అవుతుంది. ఎలా? WRIT, Wను మనం కన్సిడర్ చేయగలదు. W ఈజ్ ఎ సైలెంట్ లెటర్, సో RITEగా చదవాలి, రైట్. ఇక్కడ ROTE, రౌట్. RITTEN, రిటన్. రైట్, రోట్, రిటన్. అలా చాలానే ఉన్నాయి. WRITER, రైటర్. WRIST, రిస్ట్. WRAPPER, రైపా. ఇవన్నీ కూడా W సైలెంట్ అండి. వెనెవర్ వి ఫైండ్ a word starting with WR, W is always a silent letter. WRITE, right. WRITER, writer. WRNG, wrong. WRIST, wrist. WRAPPER, riper. WRING, ring. WRNG, rang. WRNG, rung. WRUNG, rung. ఇలా ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం WRతో స్టార్ట్ అయితే W సైలెంట్ లెటర్ అండి. సో ఇక్కడ WRIT, రైట్. WROT, రోట్. WRITTN, రిటన్. ఇక్కడ ఏంటి సార్, ఎప్పుడైనా ఇంగ్లీష్లో 2 letters టుగెదర్ వస్తే చాలాసార్లు ఒక లెటరే పలకాలండి. అంటే ఏదైనా ఒక ఇంగ్లీష్ వర్డ్లో మధ్యలో కాస్త అటు ఇటుగా 2 letters, సేమ్ లెటర్స్ పక్కన వస్తే ఒకటే చెప్పాలి. FUNNY, ఫనీ. ఇట్స్ నాట్ ఫన్నీ. SUNNY, సనీ. ఇలా whenever we find 2 letters together in the middle of any English word, we have to pronounce only one letter, right? MIDDLE, middle. SETTLE, settle. BATTLE, battle. ఇలా whenever we find 2 letters together in the middle of an English word, we have to pronounce only one letter, right? Coming to the point here, write, wrote, written. రాయటమండి. ఏమి రాసినా కూడా రైట్ అని చెప్పచ్చు. అలానే ఒక ప్రపోజిషన్ చేర్చానండి, రైట్ టు, రోట్ టు, రిటన్ టు. ఉత్తరం రాయడాన్ని రైట్ టు అంటారు. I used to write to my friends in my school days.
నేను నా స్కూల్ డేస్లో నా స్నేహితులకి ఉత్తరాలు రాస్తుండేవాడిని. ఇక డైరెక్ట్గా ఇంకో పదం కూడా ఉంది. రైట్ అ లెటర్, రోట్ అ లెటర్, రిటన్ అ లెటర్. నెహ్రూ, ఆ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, యూస్ టు రైట్ లెటర్స్ టు హిస్ డాటర్. ఓకేనా, ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి, రైట్ డౌన్, నోట్ డౌన్, జోట్ డౌన్. ఇది కూడా రైట్మే. రైట్ డౌన్, నోట్ డౌన్, జోట్ డౌన్. ఏదైనా తొందరగా రాసుకుంటాం. ఎలాగా, ఒక గ్రోసరీ ఐటమ్స్ కానీ మార్కెట్కి పోతాం, అన్ని లిస్ట్ అవుట్ చేసి రాసుకోవాలి. ఎవరైనా ఫోన్ నెంబర్ చెప్పారు, టప్ రాసుకోవాలి. ఇలా తొందరగా రాయడాన్ని రైట్ డౌన్, నోట్ చేసుకుంటూ రాయడాన్ని రైట్ డౌన్, నోట్ డౌన్, జోట్ డౌన్. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తాను. జోట్, జోటెడ్. వెన్ ఎవర్ వి ఫైండ్, ఎప్పుడైనా టీఈడి కనిపించింది అనుకోండి ఏదైనా ఒక వర్డ్ చివరిన, టీఈడిని టెడ్ అని కాకుండా టీఐడి టిడ్గా చదవాలి. ఎలాను, WANTED, వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్. ఇలా అంటే రాయడం గురించి చూస్తూ ఉన్నాము. రైట్ అంటే ఏదైనా రాయటము, రైట్ అంటే ఉత్తరం రాయడం, రైట్ లెటర్ అంటే ఉత్తరం రాయటము. అలాగే రైట్ డౌన్, నోట్ డౌన్, జోట్ డౌన్. ఇక్కడ ఇంకో పదం రాయడం మర్చిపోయామండి. స్క్రిబుల్, SCRIBBLE, స్క్రిబుల్, స్క్రిబిల్డ్, స్క్రిబిల్డ్ అంటే తొందరగా రాయటం. చూడండి, ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పుడు ఒకలా రాస్తాము, లాస్ట్ మినిట్లో ఒకలా రాస్తాం. ఇలా బరికేయడం అంటారు తెలుగులో. కంగారుగా పిచ్చిగీతల్లాగా రాసేయడాన్ని స్క్రిబిల్ అంటారండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై video here. If you like my content, please subscribe my channel and like the video. Thank you so much.